ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదురుతోంది. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం చేసిన అవినీతిని ఎండగడతాము అంటూ బీజేపీ పెద్ద ఎత్తున ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో తన నివాసం కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. శీష్ మహల్ పేరిట కేజ్రీవాల్ నివాసం నమూనాతో బీజేపీ ఎన్నికల ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ నుంచి ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం మరింత వేడెక్కింది. ఆమ్ ఆద్మీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆ మాటల యుద్ధం కాస్త కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన నివసించిన శీష్ మహల్ పైనే పెద్ద ఎత్తున ఇప్పుడు బీజేపీ ప్రచారం చేస్తుంది. ఆయన ఏ విధంగా ఇంటి నిర్మాణం చేసుకున్నారు, ముఖ్యమంత్రి అతిథి బంగ్లా ఏ విధంగా నిర్మించారో కూడా పూర్తిగా కూడా బీజేపీ ప్రచార ఎన్నికల అస్త్రంగా మార్చింది. ప్రస్తుతం మనం చూడొచ్చు శీష్ మహల్ పేరిట ఆమ్ ఆద్మీకా సబ్సా మహల్ అనేది చూస్తున్నారు. పూర్తిగా చూడొచ్చు ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా నిర్మించారు, దానికి ఎంత ఖర్చు చేశారు అనేది కూడా పూర్తిగా కూడా ఇక్కడ ఇందులో పూర్తిగా బీజేపీ తన ఎన్నికల ప్రచార రథవేదికల మీద పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో అన్ని చోట్ల ఇలాంటి ప్రచార కార్యక్రమానికి నాంది పలికింది. ప్రస్తుతం మనం చూడొచ్చు దివార్కు 4 కోట్లు ఖర్చు చేసినట్టు కూడా బోర్డు మీద ఏ విధంగా రాశారో చూడొచ్చు. కబ్బోర్డ్కి దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు, అదేవిధంగా టీవీకి దాదాపు 10 లక్షలు ఖర్చు చేసినట్టు, మరోవైపు మహల్కి దాదాపు 8 కోట్లు ఖర్చు చేసినట్టు, అదేవిధంగా దాని పర్దాలకు సంబంధించి దాదాపు 1 కోటి రూపాయలు, ఇక ఇంటీరియర్ డెకరేషన్కి వచ్చి దాదాపు 11 కోట్ల 3 లక్షల రూపాయలను ఖర్చు చేశాడు కేజ్రీవాల్. మొత్తం ప్రజా నిధులను దుర్వినియోగం చేశారు, పెద్ద ఎత్తున మాల్ని నిర్మించారు. పూర్తిగా కూడా అటు బీజేపీకి అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య కూడా కొంత మాటల యుద్ధం అయితే నెలకొందని చెప్పొచ్చు. శీష్ మహల్ ఏ విధంగా ఏర్పాటు చేసి చెప్తాం. మరోవైపు తన నివాసంలోనే అధికారిక నివాసంలో కూడా ఏ విధంగా స్విమ్మింగ్ పూల్ని ఏర్పాటు చేశారు, ఏ విధంగా సపరేటు రోడ్లను ఏ విధంగా నిర్మించారు, కార్ల పార్కింగ్ కావచ్చు, అదేవిధంగా షటిల్కి సంబంధించిన బ్యాడ్మింటన్ కోర్ట్ని ఏ విధంగా నిర్మించారు అనేది కూడా పూర్తిగా కూడా విజువల్స్లో చూడొచ్చు. ఏ విధంగా బ్యాడ్మింటన్ కోర్టుని ఏర్పాటు చేశారు అనేది కూడా చూడొచ్చు. పూజా రూమ్ నుంచి మొదలుకొని బాత్రూమ్ల వరకు కూడా లగ్జరీగా తన ఇంటి నిర్మాణం చేశాడు. ప్రజాధనాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారని చెప్తున్నాడు. చూడొచ్చు ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డులో దాదాపు డ్రాయింగ్ రూమ్ యొక్క ఏర్పాట్లు కూడా చూడొచ్చు. దాదాపు ఎక్కడ చూసినా కానీ కొన్ని కోట్ల రూపాయల పైసల్ని ఖర్చు చేశారని చెప్తున్నారు. దాదాపు పూజా రూమ్ను ఏ విధంగా తయారు చేశారు, ఫ్యామిలీ లాంజ్ని ఏ విధంగా ఏర్పాటు చేశారు, బాత్రూంలో ఖరీదైన టాయిలెట్స్ను కూడా నిర్మించారనేది కూడా మొదటి నుంచి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. తాజాగా బీజేపీ శీష్ మహల్కి సంబంధించి కేజ్రీవాల్కి సంబంధించిన నివాసము, అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, గతంలో 1 రూపాయి తీసుకోకుండా ప్రజలకు సేవ చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చానని పదే పదే చెప్తున్న కేజ్రీవాల్ కానీ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తన ఇంట్లో ఒక శీష్ మహల్ని పెద్ద ఎత్తున ఒక మాల్ని ఏర్పాటు చేసి ఆ శీష్ మహల్లో పెద్ద ఎత్తున ఏ విధంగా ఫర్నిచర్ కావచ్చు, అదేవిధంగా లక్షలలో ఫర్నిచర్ని వినియోగించడం కావచ్చు, మహల్కి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అనేక పైసలు ఖర్చు చేసినట్టు దాదాపు 40 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కేజ్రీవాల్ అనేది కూడా బీజేపీ నేతలు అయితే ఇక ఆరోపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీష్, ఏబినంద్రవతి, న్యూఢిల్లీ.